మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎట్లా మానక? ఈరోజు నుంచి మీరు మానకుండా మీకు తెలిసిన వారందరి గురించి ప్రార్థన చేయండి. పలానా కుటుంబంలో పలానా కొడుకు రావట్లేదు, ప్రభు వాడు ఎందుకు రావట్లేదు, పలానా భర్త దేవుడు లేడు, వారి కుటుంబం రక్షణ లేదు అని వారి గురించి ప్రార్థన చేస్తే దేవుడు నీ గురించి తన లేఖనంలో, తన పుస్తకంలో రాయబడతావు. నీ పేరు, నీ విశ్వాసం గురించి, నీకు తన యొక్క రక్తము చేత కొనబడిన ఆ యొక్క భక్తుల యొక్క ప్రేమ నమోదు చేయబడుతుంది. They were all great men of prayer in the Bible. బైబిల్లో ఈ విధంగా ప్రార్థన చేయవారు అనేకులు ఉన్నారు. ప్రార్థన అనేకులు, యూదులందరూ ప్రార్థన చేసేవారు. కానీ ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన ఎందుకు నమోదు చేయబడ్డదనగా ప్రతి వాని ప్రార్థన ఇతరుల గురించి చేయబడిన ప్రార్థనే. ఏలియా ప్రార్థన చేశాడు, దావీదు ప్రార్థన చేశాడు, మోషే ప్రార్థన చేశాడు. ఇన్ఫ్యాక్ట్ మోషే, యెహోషువ ఏం చేస్తారంటే ఇజ్రాయెల్ పెద్దలు నిల్చోబెట్టి సాష్టాంగ నమస్కారం పడతారు, వారికి బ్రతిమలాడతారు, తిరిగి ఐగుప్తుకి వెళ్ళకండి. ఇద్దరు నాయకులు, ఒకడు విమోచన కలిగింపజేసి బానిస నుంచి విడుదల చేసి 40 సంవత్సరములు దేవునితో నడిపించిన వాడు, రెండో వాడు వాగ్దాన భూమిని స్వాధీనపరిచి వారిని పంచినవాడు. ఇద్దరు నాయకులు ఇజ్రాయెల్ యొక్క పెద్దల ముందు సాష్టాంగ నమస్కరించి వారికి బ్రతిమలాడుతుంటారు, ఏమని? తిరిగి ఐగుప్తు వెళ్ళకండి అని. ఎందుకు అస్తమానం సనిగేవారు మోషే మీద. అటువంటి సనిగుచున్న మనుషుల పట్ల మోషే ఏం చేస్తున్నాడు? వారి నశించిపోకుండా ఉండాలని, ఏ దేవుని యొక్క హస్తమైతే వారిని విమోచించి విడుదల చేసి బానిసత నుంచి తీసుకొచ్చిందో తిరిగి వారి అట్టి బానిసత పడిపోకుండా ఉండాలని ప్రార్థన చేశారు. అందుకే మోషే ప్రార్థన గురించి రాయబడ్డది, అందుకే దావీదు ప్రార్థన గురించి రాయబడ్డది, అందుకే ఏలియా ప్రార్థన గురించి, దానియేలు ప్రార్థన గురించి, పౌలు ప్రార్థన గురించి, పేతురు ప్రార్థన గురించి, యేసు క్రీస్తు యొక్క ప్రార్థన గురించి కూడా రాయబడినది.